లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది దేవుని వాక్యము. అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. ఇదిగో నీతి భాస్కరుండు ఉదయమాయేనతని నీతి. ఇదిగో నీతి భాస్కరుండు ఉదయమాయేనతని నీతి. హృదయ కమలమునను నిలిచి మదితమో గుణంబులనపే సదమల జ్ఞానంబునొసగే. ఇదిగో నీతి భాస్కరుండు ఉదయమాయేనతని నీతి. యవని జ్ఞాన మహిమ విభవ మెవని నీతి బల ప్రకాశ. యవని జ్ఞాన మహిమ విభవ మెవని నీతి బల ప్రకాశ. మెవని మనుజ రూపమాయే నవ వినీత సత్యవర్తి. రవిని మించు తేజమూర్తి. ఇదిగో నీతి భాస్కరుండు ఉదయమాయే నతని నీతి. నరజనముల నీతి ఎవడు, ధరణి పతుల దీప్తి ఎవడు. నరజనముల నీతి ఎవడు, ధరణి పతుల దీప్తి ఎవడు. దురిత రుణము తీర్చునెవడో, పరమ పురుషుడే సుడతడే. నిరత జీవమొసగు నిపుడే. ఇదిగో నీతి భాస్కరుండు ఉదయమాయే నతని నీతి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు.
ఈ ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు క్రమము తప్పకుండా వీక్షిస్తున్న మీకందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మన ఆత్మల కాపరి, అన్నీ తానై ఉండి అన్నీ మనకు అనుగ్రహించుటకు అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో మనకు అందుబాటులో ఉన్న దేవుడు. ఆలకించువాడు, అనుగ్రహించువాడు, అంగీకరించువాడు. అటువంటి దేవుణ్ణి దేవునిగా కలిగిన జనులు ధన్యులు. ఆ ధన్యత మనకు కలిగినందుకు నిజంగా మనము ఆశీర్వదించబడ్డవారు. రండి, మరొక నూతన దినం, ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ సువర్తమానమును ఆలకిద్దాం, ఆత్మీయ ఆనందాన్ని పొందుదాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మాతో అనుదినము మీరు మాట్లాడుతున్నారు. నీ లేఖనాల్లోంచి మాకు అవసరమైన సూచనలు, సందేశాలు మీరు ఇస్తున్నారు. మమ్మల్ని సరిచేయడానికి నీ వాక్యములో సరిపోల్చుకునే అవకాశం మీరు మాకు అనుగ్రహించారు. మీ చిత్తము మా జీవితంలో నెరవేర్చబట్టకు మాలోని సమర్పణ నీవు కోరుతున్నావు గనుక అటువంటి సమర్పణ పూరితమైన హృదయాలతో నిన్ను ఆరాధించుటకు, నీ వాక్యమును పరిశోధించుటకు మీ కృప అనుగ్రహించు. మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. 17వ కీర్తన 3వ వచనం చదువుదాం. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. స్నేహితులారా, మొదటి 2 వచనాల ఆ క్రమములో దేవుణ్ణి ప్రార్థిస్తూ తనకు న్యాయము చేకూర్చమని, ఆ న్యాయము కూడా నీ నుంచి రావాలి, నీ సన్నిధి నుంచి రావాలి అంటూ విజ్ఞాపన చేస్తున్న ఈ కీర్తనకారుడు, మరి నాకు న్యాయము జరగాలంటే నన్ను నీవు ఇన్వెస్టిగేట్ చేయాలి అనగా నీ తీర్పు న్యాయబద్ధంగా ఉండాలంటే నాలో అన్యాయం ఏమైనా ఉందా, నాలో లోపం ఏమైనా ఉందా? కాబట్టి యూ నీడ్ టు ఇన్వెస్టిగేట్ మీ అన్నది ఈ 3వ వచనం యొక్క భావన. సో నిన్న మొన్న మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభువా, నా న్యాయమును ఆలకించమంటాడు, అంగీకరించమంటాడు, నేను పెట్టు మొరను అంగీకరించమంటాడు, చెవియొగ్గి అనుగ్రహించమంటాడు. సో ఆ చెవియొగ్గి అనగా నీ చెవులు నేను చేసే విజ్ఞాపనలకు నీ చెవులు శ్రద్ధనివ్వాలి. ఒకసారి మనము ఈ న్యాయము, తీర్పు అనే ఈ మాటల నేపథ్యంలో మన న్యాయస్థానాల ఆ దృక్పథాన్ని ఒకసారి ఆలోచిద్దాం. న్యాయస్థానాల్లో న్యాయం తీర్చువారు ప్రాథమికంగా వారు 2 అంశాలకు, ఆ 2 అంశాలకు ఒక పేరు సాక్ష్యాలు అంటారు. సాక్ష్యం ఉంటే తప్ప వారు ఆ సాక్ష్యానికి అనుగుణంగా వారు తీర్పు తీర్చారు. ఒకవేళ నేరము చేయలేదని తెలిసినప్పటికీ కూడా సాక్ష్యాలు భిన్నంగా ఉంటే ఆ సాక్ష్యాలకు అనుగుణంగా తీర్పు తీరుస్తారు. నేరస్తుడని తెలిసినప్పటికీ కూడా అతని నేరము కప్పిపుచ్చబడే సాక్ష్యాలు అధికంగా ఉంటే అతడు నిర్దోషి అని తీర్పు తీర్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ సాక్ష్యాలకు 2 ఆధారాలు ఏంటంటే, ఒకటి వినికిడి, రెండవది కంటి చూపు.
వినేవి, వినిపించబడేవి, అదే రీతిగా చూచేవి, చూడబడేవి, వాటిని సాక్ష్యాలుగా భావిస్తారు. సో ఈ కీర్తనకారుడు చూడండి, మొదటి వచనంలో యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనలకు చెవియొగ్గుము, అనగా విను, లిజన్ టు మై, లిజన్ టు మై ప్రేయర్, లిజన్ టు మై పిటిషన్. ఇంకొక మాటలో చెప్పాలంటే న్యాయస్థానం భాషలో లిజన్ టు మై పిటిషన్. ఆ న్యాయస్థానంలో కూర్చున్న వ్యక్తికి ఆ సహనం ఉండాలి. సార్ మా మాట వినండి సార్, ఒక్కసారి వినండి సార్ అంటూ మనము అడుగుతూ ఉంటాం కదండి. జస్ట్ లిజన్ టు అస్. సరే మీ ఇష్టం అండి, ఒకసారి వినండి అని కూడా అడుగుతుంటాం. సో లిజనింగ్ అదొక విట్నెస్. అలాగే రెండవ వచనం ఏమంటున్నాడు? నీ కనుదృష్టి న్యాయముగా చూచును అంటాడు. అనగా వినికిడి మాత్రమే కాదు, కంటి చూపు కూడా, చూచినవి. సో న్యాయము తీర్చే వ్యక్తికి అతడు ఆ వాస్తవాలు వినగలగాలి, వాస్తవాలు చూడగలగాలి. అనగా తనకు వినిపించే సాక్ష్యాల్లో దోషం ఏమైనా ఉందేమోనని శ్రద్ధగా వినాలి. ఆ సాక్ష్యాల్లో దోషం ఏమైనా ఉందేమోనని శ్రద్ధగా ఆలకించాలి. అలాగే వారికి చూపించే ఆ సాక్ష్యాలు చూస్తున్నప్పుడు ఆ కనుదృష్టి ఎలా ఉండాలంటే, ఆ కంటి చూపు హ్యాస్ టు ఇన్వెస్టిగేట్ ద ఫ్యాక్ట్స్ విచ్ వాస్ ప్రొడ్యూస్డ్ యాజ్ అ విట్నెస్. ఒక సాక్ష్యంగా మరి ముందుంచబడిన వాటిలో వాస్తవాలు కనుక్కోవటానికి ఆ వ్యక్తి చూపు ఏంటంటే పరీక్షించాలి, పరిశోధించాలి. ఈ మధ్యకాలంలో కొన్ని మార్ఫింగ్స్ అనేవి వచ్చాయి, చూసారా? బాడీ ఒకటిగా ఉంటుంది, తల వేరే తల తీసుకొచ్చి అటు పెట్టేస్తారు. ఈ మార్ఫింగ్స్ ఫొటోస్ రావడం వల్ల చాలా కుటుంబాలు చిన్న భిన్నమైపోయాయి, సంసారాలే పాడైపోయినాయి. ఈ మార్ఫింగ్స్ వల్ల అన్యాయస్తులు న్యాయస్తులుగా, న్యాయస్తులు అన్యాయస్తులుగా మార్చబడ్డారు. సో ఈ మార్ఫింగ్ చాలా భయంకరమైన. సో అది నిజమా మార్ఫింగా అని తెలుసుకోవాలంటే వీ నీడ్ టు ఇన్వెస్టిగేట్. దాని లోతుపాతులు తెలుసుకోవాలి అంటాం కదండి, లోతుపాతులు తెలుసుకోవాలి. సో ఈ కీర్తనకారుడు ఆ ఉద్దేశంలో అంటాడు ఇక్కడ, రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమించను. సో నీవు నా మాటలు విన్నావు, నా ఆర్గ్యుమెంట్ విన్నావు, అలాగే విట్నెసెస్ నువ్వు చూచావు, నీ కనుదృష్టి న్యాయం చూస్తుంది. ఎందుకు అన్నదానికి అంటాడు, రాత్రివేళ నీవు నన్ను దర్శించి, యూ విజిటెడ్ మీ వెన్ ఐ ఆమ్ అలోన్. నేను ఏకాంతముగా ఉన్నప్పుడు రాత్రివేళ నీవు నన్ను దర్శించావు. అనగా నేను ఒంటరిగా ఉన్నా, రాత్రి అన్నప్పుడు చీకటి, ఆ చీకటి అనే ఆ సమయం, ఒంటరిగా ఉన్నప్పుడు ఆ చీకటి అనే సమయం అనేకమైన శోధనలకు అవకాశం కలిగిస్తుంది. వీఆర్ టెంప్టెడ్ టు డూ సమ్ రాంగ్ థింగ్స్ ఎట్ నైట్, పర్టికులర్లీ ఏకాంతంగా ఉన్నప్పుడు శోధించబడుతూ ఉంటాం, శోధనలకు అవకాశం కలుగుతూ ఉంటుంది. కాబట్టి రాత్రివేళ నీవు నన్ను దర్శించి అన్నప్పుడు, నా సంకట సమయంలో నీవు నన్ను దర్శించావు. యు హ్యావ్ కమ్ టు మీ. నా పరిస్థితిని నువ్వు చూచావు, ఏకాంతంగా చూచావు. సో నీవు దర్శించడం మాత్రమే కాకుండా అక్కడ రాయబడ్డ మాట, నా హృదయమును పరిశీలించితివి, నా హృదయమును పరిశీలించితివి. సో ఈ మాట భావానికి ఒకసారి నేను
ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మగ్దలేనే మరియా యేసు ప్రభు వారు సమాధిలో లేడు అనే వాస్తవాన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళి శిష్యులకు చెబుతుంది. పేతురు యోహాను ఇద్దరు పరిగెత్తుకుంటూ వస్తారు. యోహాను ముందుగా పరిగెత్తి సమాధి దగ్గరికి వస్తాడు. సమాధి దగ్గరికి వచ్చిన తర్వాత యోహాను లోపలికి వెళ్ళడు, చిన్నవాడు కాబట్టి బహుశా భయపడ్డాడేమో. పేతురు వెళ్తాడు. పేతురు వెళ్ళి ఆ లోపల ఉన్న వాతావరణాన్ని పరిశీలిస్తాడు. ఏమని పరిశీలిస్తే అక్కడ బాడీ లేదు. He could find the fact that the body was not there. అక్కడ లేదు అంటే దాని వాస్తవం ఏంటండి? మాయమైపోయిందనా? అలా భావించే అవకాశాలు ఉన్నాయి. ఎవరిని ఎత్తుకుపోయారా? అలా భావించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అప్పటి వరకు రిజరెక్షన్ అపీరెన్స్ లేదు. మగ్దలేని మరియకు కూడా అప్పటి వరకు కనిపించలేదు. కాబట్టి ఆయన లోపలికి వచ్చి చుట్టూ చూచాడు. అక్కడ పెట్టబడ్డ చోట బాడీ లేదు, ఆ వస్త్రాలు మడతపెట్టి అక్కడ ఉన్నాయి. సో హీ వాజ్ ఇన్వెస్టిగేటెడ్. సో ఎఫ్ఐఆర్ అంటారు చూసారా, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు. సో నీవు నన్ను నా హృదయమును పరిశీలించితి అన్నప్పుడు ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎన్ ఎఫ్ఐఆర్. ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ వర్డ్ ఏంటంటే నీవు నన్ను పరిశోధించితివి. పేతురు బయటికి రాగానే అప్పుడు యోహాన్ లోపలికి వెళ్ళి చూచి నమ్మెను అని వాడు. హీ బిలీవ్డ్ ద రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్. అక్కడ చూచాడు, హీ బిలీవ్డ్. ఆ మాట పేతురు విషయంలో రాయబడ్డది, అక్కడ యోహాన్ విషయంలో రాయబడింది. నేను ఒకటి ఎగ్జాంపుల్ కోసం నేను చూపిస్తున్నాను. అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ పరిశీలించుట, పరిశోధించుట. ఇంకా మనకు క్లారిటీ కావాలంటే పరిశీలించడం అనేది ఏదైనా ఒక వస్తువు పోయిందనుకోండి, వెతుకుతాం, అక్కడెక్కడ వెతుకుతాం. ఇక్కడ లేదే, అక్కడ లేదే, అక్కడ పెట్టానని వెతుకుతూ ఉంటాం. సో ఈ పరిశీలించుట అనేది ఐ కాన్సెప్ట్, అనగా మన చూచే దృష్టిని బట్టి ఉంటుంది. కానీ పరిశోధించుట అనేది కంటి చూపుని బట్టి కాదు, దృష్టిని బట్టి కాదు, దృక్పథాన్ని బట్టి ఉంటుంది. దృక్పథాన్ని బట్టి ఉంటుంది. సో ఆ పరిశోధన అనేది లోపల ఏ భావం ఉందో ఆ భావాన్ని కూడా చూడడం. ఇంకా లోతుగా చెప్పాల్సి వస్తే పరిశీలించుట అనగా అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక క్రైమ్ జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మనిషి ఎక్కడ పడి ఉన్నాడు, ఆ రక్తం ఎక్కడి వరకు కారింది, ఎక్కడ దెబ్బ తగిలింది, ఒకవేళ ఆ మారణాయుధం ఉంటే ఆ మారణాయుధం ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా పరిశీలించడం ఎఫ్ఐఆర్లో రాస్తారు. కానీ పరిశోధించడం అంటే ద మోటివ్ బిహైండ్ ద క్రైమ్. ఇంకా బిబ్లికల్ ఎగ్జాంపుల్ కావాల్సి వస్తే ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పరిశోధించును అని రాయబడింది. దేవుడు అబ్రహామును పరిశీలించను కాదు, పరిశోధించను. ఆ పరిశోధన ఏంటి? అబ్రహామా, నీవు ప్రేమించిన నీ ఒక్కగానొక్క కుమారుని నాకు బలిగా అర్పించు. పరిశోధన, ఇన్వెస్టిగేటింగ్ ద మైండ్ అండ్ ద హార్ట్ ఆఫ్ అబ్రహాం. గాడ్ ఇన్వెస్టిగేటెడ్ ద మైండ్ అండ్ హార్ట్ ఆఫ్ అబ్రహాం. సో అబ్రహాము ఆ ఇన్వెస్టిగేషన్లో హీ హెస్ ప్రూవ్డ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్, సిన్సియారిటీ. కాబట్టి అక్కడ రాయబడ్డ మాటలో హీ విజిటెడ్, దేవా నీవు నన్ను దర్శించావు. రాత్రివేళ నీవు దర్శించావు.
అదే రీతిగా నీవు నన్ను పరిశీలించావు, నీవు నన్ను పరిశోధించావు అంటూ నోటి మాట, నీకు ఏ దురాలోచన నీకు కానరాలేదు, నోటి మాట చేత కూడా నేను అతిక్రమించను. అందుకే ఈ ప్రార్థనల పరంపరలో 139వ కీర్తనలో ఈ మాటలు మనకు ఒక విజ్ఞాపనగా కనబడతాయి. ఒకసారి చూద్దామా బిఫోర్ వి క్లోజ్. 139వ కీర్తన చివరి 2 వచనాలు, 23-24 వచనాలు మనకందరికీ బాగా తెలిసినవి. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునుము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకునుము. నీకు ఆయాస్కరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించు. పరిశోధించమంటాడు, పరీక్షించమంటాడు. పరిశీలిస్తాడు, దర్శించాలి, పరిశీలించాలి, పరిశోధించాలి. ఇక్కడ ఇంకా అధికంగా పరీక్షించాలి అంటాడు. టెస్ట్, ఇన్ అదర్ వర్డ్స్ ఎ టెంప్టేషన్, టెస్టింగ్ ఆఫ్ అవర్ ఫెయిత్. సో దేవునికి విజ్ఞాపన చేస్తూ ప్రార్థనలు ఎంత చక్కని పదజాలాన్ని దావీదు వాడుతున్నాడో ఒక్కసారి ఆలోచించండి. వి రీడ్ సామ్స్, మన రెస్పాన్స్ రీడింగ్గా చదువుతుంటాం. మనం ప్రతిదినము కీర్తనలు ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క కీర్తన చదువుకుంటూ పోతుంటాం. కానీ ఇఫ్ యు డిగ్ ఇన్ టు ద ట్రూత్స్, ఇఫ్ యు స్కాన్ ద ట్రూత్స్ బిహైండ్ ద వర్డ్స్, జుంటి తేనె ధారలు అంటారు చూసారా, మధురమైందండి. ఈ వాక్యపు నేపథ్యంలో దేవుడు కూడా మనల్ని ఆ రీతిగా దర్శించి, పరిశీలించి, పరిశోధించి, పరీక్షించి, ఆయనకు ఆయాసకరమైన మార్గం మనలో ఉంటే దాన్ని దూరపరిచి నిత్య మార్గమున ఆయన నడిపిస్తే ఎంత సంతోషం కదండి. వాట్ ఎ బ్యూటిఫుల్ quotes from the mouth of, from the writings of, from the prayer of David. God bless you. ప్రార్థించుదాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి చాలా చక్కని భావయుక్తమైన దావీదు ప్రార్థనలోని వివిధ పదజాలాలు, వాటి వెనుక ఉన్న భావాలు మాకు విశదపరుస్తున్నారు ప్రభా. స్తుతులు చెల్లిస్తున్నాం. మా జ్ఞానం కాదు నాయన, మా జ్ఞానం కాదు, మా తెలివి కాదు, మేము అవివేకులం. జ్ఞానాలను సిగ్గుపరచుటకు లోకంలోని వెర్రివారిని ఏరుకున్న రీతిగా మేము వెర్రివారం ప్రభు. నీ లేఖనాలు నీవే మాకు విశదపరుస్తున్నారు, విశ్లేషణ చేస్తున్నారు, వివరిస్తున్నారు ప్రభా. నీకు స్తుతులు చెల్లిస్తూ ఈ అనుదిన ధ్యానంలో ఇంకా ఆత్మీయంగా లోతైన భావాలు అనుదినము తెలుసుకుంటకు మీ కృప దయచేయండి. మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైనగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించండి.